హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ క్వాడ్రేటర్స్ చాప్టర్లో ఫిగర్ ఇట్ అవుట్ 4.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాము. ఫిగర్ ఇట్ అవుట్ 4.1లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఫిగర్ ఇట్ అవుట్ 4.1. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఆల్ ది అదర్ యాంగిల్స్ ఇన్సైడ్ ది ఫాలోయింగ్ రెక్టాంగిల్స్. ఈ రెక్టాంగిల్స్లో ఉన్నటువంటి రిమైనింగ్ యాంగిల్స్ కనుక్కోవాలి. అంటే ఈ బి దగ్గర 2 యాంగిల్స్ ఉన్నాయి, సి దగ్గర కూడా 2 యాంగిల్స్ ఉన్నాయి, డి దగ్గర 2 యాంగిల్స్, అలాగే డయాగ్నల్స్ చుట్టూ ఉన్న ఈ 4 యాంగిల్స్, మొత్తం యాంగిల్స్ అన్ని కనుక్కోవాలన్నమాట ఈ 2 డయాగ్రామ్స్లోను. 2 డయాగ్నల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని ఓ అనుకుందాము. ABCD ఈజ్ ఏ రెక్టాంగిల్, ACBD ఆర్ డయాగ్నల్స్. రెక్టాంగిల్లో డయాగ్నల్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి, అలాగే బైసెక్ట్ చేసుకుంటాయి. బైసెక్ట్ చేసుకోవడం అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. OA ఈజ్ ఈక్వల్ టు OC అవుతుంది, OB ఈజ్ ఈక్వల్ టు OD అవుతుంది. అలాగే ఈ 4 పార్ట్స్ ఈక్వల్ అనమాట. OA, OB, OD, OC 4 ఈక్వల్గా ఉంటాయి. సో ఇంటర్సెక్షన్ పాయింట్ని ఓగా గుర్తుపెడితే ఇప్పుడు మనకి 4 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. OAB అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది. అంటే ఇందులో ఉండే యాంగిల్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో ఉన్న రిమైనింగ్ యాంగిల్స్ కనుక్కుందాము. ఇన్ ట్రయాంగిల్ AOB, ఈ ట్రయాంగిల్లో OA లెంగ్త్ ఎంతో OB లెంగ్త్ కూడా అంతే. OA ఈజ్ ఈక్వల్ టు OB. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటాము. 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే OAB ఈజ్ ఈక్వల్ టు OBA అవుతుంది. యాంగిల్ OAB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OBA బికాస్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దాని ప్రకారం OAB ఎంత మనకి 30 degrees కాబట్టి యాంగిల్ OBA కూడా 30 degrees అవుతుంది. సో యాంగిల్ OBA ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అంటే బి దగ్గర ఉన్న ఒక యాంగిల్ వచ్చింది. బి దగ్గర మొత్తం 2 యాంగిల్స్గా డివైడ్ అయింది కదా, ముందు ఇటువైపు యాంగిల్ కనుక్కున్నాం. నెక్స్ట్ ట్రయాంగిల్ OABలో 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 degrees రావాలి. ఇన్ ట్రయాంగిల్ AOB, యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ OAB ప్లస్ యాంగిల్ OBA ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాం దీన్ని. అంటే ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 degrees వస్తుంది. దీన్నే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాం. యాంగిల్ AOB మనం కనుక్కోవాలి, ఓ దగ్గర ఉండే యాంగిల్. OAB ఆల్రెడీ 30 degrees ఇచ్చారు, అలాగే OBA కనుక్కున్నాం మనం ఇప్పుడు 30 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 30 + 30 60, 60 రైట్ సైడ్ వెళ్తే -60 అవుతుంది. యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 180 degrees -60 degrees. సో యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 120 degrees అవుతుంది. సో ఇక్కడ మనకి 120 degrees అనమాట. ఒక ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ 2 సైడ్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లుగా ఉన్నాయి. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర. వాటిల్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి యాంగిల్ COD కూడా 120 అవుతుంది అనమాట. సో యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ COD బికాస్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకి యాంగిల్ AOB 120 degrees వచ్చింది కాబట్టి యాంగిల్ COD కూడా ఎంత అవుతుందంటే 120 degrees అవుతుంది. ఫిగర్లో రాద్దాం ఇక్కడ. సో ఇది కూడా 120 degrees. నెక్స్ట్ AC అనే లైన్ మీద ఉన్నాయి ఈ 2 యాంగిల్స్ కూడా. ఏవేంటి? యాంగిల్ COD అలానే యాంగిల్ AOD. ఈ 2 యాంగిల్స్ కూడా లైన్ని ఫామ్ చేస్తుంది. సో ఒక లైన్ మీద 180 degrees యాంగిల్ ఉంటుంది అనమాట. దాన్నే లీనియర్ పెయిర్ అంటాము. రెండింటికి కూడా కామన్ ఆర్మ్ ఉంది, కామన్ వర్టెక్స్ కనుక ఉన్నట్లయితే, అలానే పెయిర్గా ఉన్నట్లయితే ఒక లైన్ని ఫామ్ చేస్తూ ఉంటే 180 degrees లీనియర్ పెయిర్ అంటాము. సో ఈ రెండు యాడ్ చేస్తే 180 రావాలి. యాంగిల్ COD ప్లస్ యాంగిల్ AOD, యాంగిల్ COD ప్లస్ యాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు 180 degrees బికాస్ లీనియర్ పెయిర్. 2 యాంగిల్స్ ఉన్నాయి, పెయిర్ అంటే 2 యాంగిల్స్ ఉన్నాయి, అలాగే ఆ రెండింటిని సమ్ చేస్తే 180 degrees వస్తుంది అనమాట. ఆల్రెడీ COD 120 degrees. సో యాంగిల్ AOD తెలియదు, కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు 120 రైట్ సైడ్ వెళ్తే -120 అవుతుంది. 180లోంచి 120 మైనస్ చేస్తే 60 degrees. సో యాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఫిగర్లో గుర్తుపెడదాం. యాంగిల్ AOD ఈజ్ ఈక్వల్ టు 60 degrees.
ఇది 60 డిగ్రీస్ కాబట్టి దీనికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా 60 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ బీఓసి కూడా 60 డిగ్రీస్ అనమాట. యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీఓసి బికాజ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దాని ప్రకారం యాంగిల్ బీఓసి కూడా ఎంత అవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. ఫిగర్లో గుర్తుపెడదాం ఒకసారి. యాంగిల్ బీఓసి 60 డిగ్రీస్. ఇక రిమైనింగ్ యాంగిల్స్ కనుక్కోవాలి. 4 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ కనుక్కున్నాము. రిమైనింగ్ ట్రయాంగిల్స్లో ఉన్న యాంగిల్స్ అంటే ఈ సి దగ్గర ఉండే యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్ కూడా కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇది రెక్టాంగిల్ అని ఇచ్చారు కాబట్టి రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే బి దగ్గర ఉండే ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 90 రావాలి. ఆల్రెడీ ఇది 30 ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 90లో నుంచి 30ని తీసేయాలి, అంటే 60 డిగ్రీస్ అవుతుంది అనమాట. రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ ఏ మొత్తం 90 డిగ్రీస్ ఉంటుందన్నమాట. సో దాన్ని తీసుకుందాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే ఏ దగ్గర ఉండే యాంగిల్ 2 యాంగిల్స్గా డివైడ్ అయింది కాబట్టి ఆ 2 యాంగిల్స్ని సమ్ని 90కి ఈక్వల్ చేస్తాము. ఒక యాంగిల్ ఓఏబి ప్లస్ యాంగిల్ డిఏఓ, ఇంకొక యాంగిల్ కూడా ఏ దగ్గర అనమాట, ఏ మధ్యలో వచ్చేటట్టుగా రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇందులో మనకి ఓఏబి యాంగిల్ తెలుసు 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ డిఏఓ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ డిఏఓ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ సైడ్ వస్తే -30 అవుతుంది. 90 డిగ్రీస్ -30 డిగ్రీస్. యాంగిల్ డిఏఓ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఏ దగ్గర ఉండే ఇంకొక యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలుసు, థర్డ్ యాంగిల్ కనుక్కోవాలి. ఇన్ ట్రయాంగిల్ డిఓఏ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓఏ. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇది 60 కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఇది కూడా 60 అవుతుంది అనమాట. ఇన్ ట్రయాంగిల్ డిఓఏ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓఏ. కాబట్టి ఈ 2 సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఓఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓడిఏ అవుతుంది. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ మనం ఓఏడి కనుక్కున్నాం. ఓఏడి అంటే 60 డిగ్రీస్ కాబట్టి ఓడిఏ కూడా ఎంత అవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ ఓడిఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. డి దగ్గర ఇది అనమాట, ఇది 60 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ డి దగ్గర మొత్తం 90 డిగ్రీస్ ఉండాలి. రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఇది మొత్తం 90 ఉండాలి. ఆల్రెడీ ఇది 60 ఉంది కాబట్టి 90లో నుంచి 60 మైనస్ చేస్తే ఇక్కడ 30 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ సిఓడిలో ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ 30 కాబట్టి ఈ సైడ్కి ఆపోజిట్గా ఉండే ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుందంటే 30 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఈ సి దగ్గర కూడా మొత్తం 90 డిగ్రీస్ ఉండాలి యాంగిల్. 90 డిగ్రీస్లో ఇక్కడ ఆల్రెడీ 30 ఉంది కాబట్టి 90లోంచి 30 మైనస్ చేస్తే రిమైనింగ్ 60 అవుతుంది ఇది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ సిఓడిలో ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఓసీ ఈజ్ ఈక్వల్ టు ఓబి. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇది 60 కాబట్టి దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా ఎంత అవుతుందంటే 60 డిగ్రీస్ అవుతుంది. ఒకసారి చెక్ చేసినట్లయితే ఈచ్ కార్నర్లోనూ మనకి సమ్ 90 వస్తుంది చూడండి. 30 + 60 90, 30 + 60 90, 60 + 30 90, 60 + 30 90. అలాగే డయాగ్నల్స్ దగ్గర వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. మొత్తం మనం సమ్ చేస్తే 360 డిగ్రీస్ రావాలన్నమాట. ఇవి యాంగిల్స్ కనుక్కోవడం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇందులో మనకి డయాగ్నల్ దగ్గర ఉండే ఒక యాంగిల్ ఇచ్చారు, రిమైనింగ్ యాంగిల్స్ అన్నీ కనుక్కోవాలి. ఇక్కడ కూడా PQRS అనేది ఒక రెక్టాంగిల్, అలానే PRQS డయాగ్నల్స్ అనమాట. రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే వీటి ఇంటర్సెక్షన్ పాయింట్ని O అని గుర్తుపెడదాము. 2 డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 యాంగిల్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ QOR ఎంతో యాంగిల్ POS కూడా అంతే అనమాట. సో యాంగిల్ POS is equal to angle QOR because vertically opposite angles are equal. యాంగిల్ POS కనుక్కోవాలి మనం. యాంగిల్ QR ఎంత ఉంది, 110 డిగ్రీస్ ఉంది కాబట్టి యాంగిల్ POS కూడా 110 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ కనుక్కున్నాం మనం 110 డిగ్రీస్.
యాంగిల్ పిఓఎస్ ఇజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. నెక్స్ట్ ఈ పిఓఎస్ ఆర్ఓఎస్ ఈ రెండు కూడా మనకి లీనియర్ పెయిర్ని ఫామ్ చేస్తాయి. టూ పక్క పక్కనే ఉన్నాయి రెండు యాంగిల్స్ కూడా, అలాగే ఒక లైన్ మీద ఉన్నాయి కాబట్టి 180 డిగ్రీస్ అవుతుంది ఈ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే. సో యాంగిల్ పిఓఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ఓఎస్ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బికాస్ లీనియర్ పెయిర్. ఆల్రెడీ పిఓఎస్ కనుక్కున్నాం 110 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఆర్ఓఎస్ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఆర్ఓఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈ 110 డిగ్రీస్ రైట్ సైడ్ వస్తే -110 అవుతుంది. 180 డిగ్రీస్లో నుంచి 110 మైనస్ చేస్తే 70 డిగ్రీస్. సో యాంగిల్ ఆర్ఓఎస్ 70 డిగ్రీస్. యాంగిల్ ఆర్ఓఎస్ యాంగిల్ పిఓక్యూ ఈ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. యాంగిల్ పిఓక్యూ is equal to angle ROS because vertically opposite angles are equal. సో యాంగిల్ ROS 70 కాబట్టి యాంగిల్ POQ కూడా 70 డిగ్రీస్ అవుతుంది. సో ఫిగర్లో యాంగిల్ POQ అంటే ఇదన్నమాట, ఇది 70 డిగ్రీస్. సో మనకి డయాగ్నల్స్ చుట్టూ ఉన్న 4 యాంగిల్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ POS ఇక్కడ అంటే యాంగిల్ తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి టూ సైడ్స్ ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఈ 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ అనే ప్రాపర్టీ ప్రకారం ఈ 3 యాంగిల్స్ని సమ్ చేసి 180కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇన్ ట్రయాంగిల్ POS OP ఈజ్ ఈక్వల్ టు OS. అలాగే 3 యాంగిల్స్ని సమ్ చేయాలి. యాంగిల్ POS ప్లస్ యాంగిల్ OPS ప్లస్ యాంగిల్ OSP ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బికాస్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. దీన్నే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాం. యాంగిల్ POS ఆల్రెడీ కనుక్కున్నాం మనం 110 డిగ్రీస్. యాంగిల్ OPS ఎక్స్ అనుకున్నాము, యాంగిల్ OSP కూడా ఎక్స్ అవుతుంది. టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. 110 డిగ్రీస్ రైట్ సైడ్ వస్తే -110 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 2 35s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. ఎక్స్ అంటే ఇక్కడ మనకి యాంగిల్ OPS ఎక్స్ అనుకున్నాము, అలానే యాంగిల్ OSP కూడా ఎక్స్ అనుకున్నాము. ఈ రెండు కూడా 35 డిగ్రీస్ అవుతాయి అన్నమాట. సో ఫిగర్లో చూసినట్లయితే ఇది 35 డిగ్రీస్ అవుతుంది, అలానే ఇది కూడా 35 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ యాంగిల్స్ కనుక్కోవచ్చు. PQRS అనేది రెక్టాంగిల్ కాబట్టి యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ P దగ్గర ఉండే యాంగిల్ 2 యాంగిల్స్గా డివైడ్ అయింది. 90లో నుంచి 35 తీసేస్తే ఇక్కడ ఉండే యాంగిల్ వస్తుంది అనమాట. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. P దగ్గర ఉండే యాంగిల్ 2 పార్ట్స్గా ఉంది కదా, యాంగిల్ QPO ప్లస్ యాంగిల్ OPS ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ OPS కనుక్కున్నాం మనం 35 డిగ్రీస్. యాంగిల్ QPO కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ QPO ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ 35 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీస్. సో యాంగిల్ QPO ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీస్ అవుతుంది. ఫిగర్లో గుర్తుపెడదాం. అంటే ఇక్కడ మనకి 55 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్ OQ ఈజ్ ఈక్వల్ టు OP. టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే 55 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. Q మళ్ళీ 2 పార్ట్స్గా ఉంది. సో 90లో నుంచి 55 తీసేస్తే ఇక్కడ 35 వస్తుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ROQ ట్రయాంగిల్లో OQ ఈజ్ ఈక్వల్ టు OR. టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా ఎంత ఉంటుందంటే 35 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ యాంగిల్ R 90 డిగ్రీస్. ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ కదా రెక్టాంగిల్లో. సో 90లో నుంచి 35 తీసేస్తే ఇక్కడ R దగ్గర ఉండే రిమైనింగ్ యాంగిల్ తెలుస్తుంది, అంటే 55 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ROS ట్రయాంగిల్లో OR ఈజ్ ఈక్వల్ టు OS. టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 55 అయితే ఇది కూడా 55 అవుతుంది. సో ఇవి రిమైనింగ్ యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Draw a quadrilateral whose diagonals have equal length of 8 centimeters.
దట్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ ఇంటర్సెక్ట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్. ఇక్కడ మనం క్వాడ్రిలేటరల్ని డ్రా చేయాలి. డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండేటట్లుగా తీసుకోవాలి. 2 డయాగ్నల్స్ కూడా ఈచ్ డయాగ్నల్ 8 సెంటీమీటర్స్ ఉండేటట్లు తీసుకొని క్వాడ్రిలేటరల్ డ్రా చేయాలి. ఆ డయాగ్నల్స్ మధ్య యాంగిల్ 30 degrees ఉండేటట్లుగా ఒక క్వాడ్రిలేటరల్, 40 degrees ఉండేటట్లుగా ఇంకో క్వాడ్రిలేటరల్, 90 degrees ఉండేటట్లుగా ఒక క్వాడ్రిలేటరల్, 140 degrees ఉండేటట్లుగా ఒక క్వాడ్రిలేటరల్ డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండాలి కదా. సో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే అది రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అవుతుంది. సో మనం ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ గీద్దాం. రెక్టాంగిల్ ABCD. సో డయాగ్నల్స్ ఇచ్చారు కాబట్టి డయాగ్నల్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఈ 2 డయాగ్నల్స్ కూడా లెంగ్త్ ఈక్వల్ అనమాట. ఈ 2 ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సో AC లెంగ్త్ 8 సెంటీమీటర్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కాబట్టి బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి OA 4 ఉంటుంది, OC 4 ఉంటుంది. నెక్స్ట్ OD 4 సెంటీమీటర్స్, OB కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ఒక డయాగ్నల్ని డ్రా చేద్దాం. AC అనే డయాగ్నల్ని డ్రా చేద్దాం. ఫస్ట్ 8 సెంటీమీటర్స్, 8 దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి O అనేది మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ని గుర్తుపెట్టాలి. మిడ్ పాయింట్ అంటే 8కి హాఫ్ అంటే 4 అవుతుంది కాబట్టి 4 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టాలి. మిడ్ పాయింట్ అనమాట. ఇది O అవుతుంది. దీన్ని AC అని గుర్తుపెడదాం. నెక్స్ట్ మనకి ఫస్ట్ 30 degrees యాంగిల్ ఉండాలి కాబట్టి డయాగ్నల్స్ మధ్యలో O దగ్గర 30 degrees ఉండేటట్లుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ప్రొట్రాక్టర్ని ఎలా పెట్టాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ప్రొట్రాక్టర్లో కింద ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైను మనం డ్రా చేసిన లైన్ మీద ఉండాలి. అలాగే ఇక్కడ 90 degreesకి కింద ఒక లైన్ ఉంది, ఈ లైను ఈ పాయింట్ దగ్గర ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఈ లైన్ ఈ పాయింట్ దగ్గర ఉండాలి, మిడ్ పాయింట్ దగ్గర. అలానే మనం డ్రా చేసిన లైన్ మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 30 degrees గుర్తుపెట్టాలి. 10, 20, 30 degrees దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, O అనే మిడ్ పాయింట్ నుంచి వెళ్ళాలి, అలాగే మనం గుర్తుపెట్టిన పాయింట్ నుంచి వెళ్ళాలి. కొంచెం పెద్దదే డ్రా చేసుకోండి. ఈ లైన్ని మనం L అనుకుందాం. సో ఇక్కడ మనకి రఫ్ డయాగ్రామ్లో చూడండి, OA 4, OC 4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి OA 4 సెంటీమీటర్స్ ఉంది. O మిడ్ పాయింట్ అయ్యేటట్లు గుర్తుపెట్టాం. అంటే A నుంచి Oకి 4 సెంటీమీటర్స్, O నుంచి Cకి కూడా 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ OD, OB కూడా ఎంత ఉండాలి? 4 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా మనం ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు కంపాస్ తీసుకుని కంపాస్ తోటి 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి. అంటే కంపాస్లో ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 4 ఉండేటట్లుగా తీసుకోవాలన్నమాట. తీసుకుని O దగ్గర Oని సెంటర్గా చేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ ఉంది కదా, L అనే లైను, దీని మీదకి మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇటువైపు కూడా డ్రా చేయాలి ఆర్క్ని. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్కి మనం పేర్లు పెట్టాలి. A, దీన్ని B అనుకుందాం, AB, C, నెక్స్ట్ D. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని జాయిన్ చేయడమే. ఇంకా ఫస్ట్ BCని జాయిన్ చేద్దాం. అన్నీ A నుంచి Bకి, నెక్స్ట్ B నుంచి Cకి, నెక్స్ట్ D నుంచి Aకి 4 పాయింట్స్ జాయిన్ చేయాలి, ఎండ్ పాయింట్స్. మన కార్పెంటర్స్ ప్రాబ్లం చెప్పుకున్నాం కదా, 2 sticks తీసుకొని ఇలా మనకి మధ్యలో బైసెక్ట్ అయ్యేటట్లుగా పెట్టి 4 కార్నర్స్ని జాయిన్ చేస్తే రెక్టాంగిల్ వస్తుంది అని చెప్పుకున్నాం. సేమ్ అదే అన్నమాట ఇది కూడా. జాయిన్ CD, నెక్స్ట్ జాయిన్ AB. సో ఇక్కడ O నుంచి Bకి 4 సెంటీమీటర్స్ ఉంటుంది, O నుంచి Dకి కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండేటట్లు తీసుకున్నాము, అలాగే బైసెక్ట్ చేసుకున్నాయి. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవ్వడం అనమాట. ABCD ఈజ్ ది రిక్వైర్డ్ రెక్టాంగిల్. దీనికి కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాం. కన్స్ట్రక్షన్ స్టెప్స్ మనం ఎలా అయితే గీసామో అవే స్టెప్స్లో రాస్తామన్నమాట. ఎప్పుడన్నా మనకి కొన్ని రోజుల తర్వాత ఈ ఫిగర్ ఎలా గీసామో గుర్తు రాకపోతే ఈ స్టెప్స్ ఒకసారి చదువుకుంటే ఇవి ఎలా గీయాలో అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ AC ఆఫ్ లెంగ్త్ 8 సెంటీమీటర్స్. ఫస్ట్ మనం ACని డ్రా చేసాము, 8 సెంటీమీటర్స్ పొడవు ఉండేటట్లుగా. దానికి AC అని పేరు పెట్టి మిడ్ పాయింట్ కూడా గుర్తుపెట్టాం.
సెకండ్ పాయింట్ మార్క్ ఇట్స్ మిడ్ పాయింట్ యాజ్ ఓ, ఈ మిడ్ పాయింట్ని ఓగా గుర్తుపెట్టాం. నెక్స్ట్ డ్రా ఎనదర్ లైన్ సెగ్మెంట్ బీడీ ఆఫ్ లెంగ్త్ 8 cm పాసింగ్ త్రూ ఓ సచ్ దట్ ఇట్ మేక్స్ యాంగిల్ 30 degrees విత్ ఏసీ. ఏసీతో 30 degrees యాంగిల్ ఉండేటట్లుగా ఒక లైన్ని గీసాము, బీడీ అనే లైన్ని. అది కూడా 8 cm ఉండేటట్లుగా డ్రా చేసాము. నెక్స్ట్ జాయిన్ ది ఎండ్ పాయింట్స్ ఏ, బి, అండ్ డి. ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సిని డీని, అలానే డీని ఏని, ఈ 4 ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ రెక్టాంగిల్ ఏబిసిడి వచ్చింది. సో జాయిన్ ది ఎండ్ పాయింట్స్ ఏ, బిసి అండ్ డి. ఏబిసిడి ఈజ్ అవర్ రిక్వైర్డ్ రెక్టాంగిల్. నెక్స్ట్ 2 డయాగ్నల్స్ మధ్య 40 degrees యాంగిల్ ఉండేటట్లుగా ఒక క్వాడ్రిలేటరల్ని డ్రా చేయాలి. ఇక్కడ కూడా మనం ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఏ, బి, సి, డి డయాగ్నల్స్ 8 cm తీసుకోవాలి ఇక్కడ కూడా. మరి ఫస్ట్ దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే మధ్యలో ఉన్న యాంగిల్ అనమాట. మనం ఫస్ట్ దాంట్లో మధ్యలో ఉన్న యాంగిల్ 30 degrees తీసుకున్నాము, ఇక్కడ 40 degrees యాంగిల్ తీసుకుంటాము. ఫస్ట్ డయాగ్నల్ డ్రా చేసుకుందాం. ఏసీ లెంగ్త్ 8 cm ఉండేటట్లుగా 8 దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి, లెంగ్త్ ఆఫ్ ఏసీ. నెక్స్ట్ అలానే మిడ్ పాయింట్ కూడా కనుక్కోవాలి. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగే యాంగిల్ ఒక్కటే మారుతుందన్నమాట. దీని మిడ్ పాయింట్ని ఓగా గుర్తుపెడదాము. ఏసీ ఏ నుంచి ఓకి 4 cm, ఓ నుంచి సికి కూడా 4 cm. మిడ్ పాయింట్ గుర్తుపెట్టాం కదా కరెక్ట్గా. ఓ దగ్గర 40 degrees యాంగిల్ ఉండేటట్లుగా గుర్తుపెడతాం, ఒక లైన్ని డ్రా చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ ఈ కింద ఉన్న లైను మనం గీసిన లైన్ మీద ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలాగే మిడ్ పాయింట్ ఓ దగ్గర 90 degrees కింద ఉన్న లైను మ్యాచ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు 40 degrees 0, 10, 20, 30, 40 దగ్గర ఒక యాంగిల్, ఒక పాయింట్ గుర్తుపెట్టి స్కేల్ తోటి ఈ పాయింట్, ఈ మిడ్ పాయింట్ రెండు కలిసేటట్లుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం 2 డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇది 8 cm ఉంది కాబట్టి ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ కూడా 8 cm ఉండాలి. అలాగే ఓ నుంచి పైన 4 cm ఉంటే కింద కూడా 4 cm ఉండాలి. కాబట్టి 4 cm రేడియస్ తీసుకొని ఓ దగ్గర నుంచి ఇక్కడ ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ మీదకి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. అలానే ఇక్కడ కూడా కింద వైపు కూడా ఒక ఆర్క్ని డ్రా చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్కి ఒకదానికి బి అని, ఒకదానికి డి అని పేరు పెడదాం. ఓ నుంచి బికి 4 cm ఉంటుంది, ఓ నుంచి డికి కూడా 4 cm ఉంటుంది. ఈ 2 డయాగ్నల్స్ మధ్య యాంగిల్ 40 degrees ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేయడమే. జాయిన్ బీసీ, నెక్స్ట్ ఏడి, నెక్స్ట్ జాయిన్ సిడి, జాయిన్ ఏబి. సో ABCD is the required rectangle. Construction steps. First one, draw a line segment AC of length 8 cm. Second point, mark its midpoint as O. Third point, draw another line segment BD of length 8 cm passing through O such that it makes an angle 40 degrees. ఇది మనం ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ అనమాట. సేమ్ అదే యాంగిల్ మాత్రమే మారింది కాబట్టి ఇక్కడ 40 degrees అని రాసుకోవాలి. మేక్స్ యాంగిల్ 40 degrees విత్ ఏసీ. జాయిన్ ది ఎండ్ పాయింట్స్ ఏబిసి అండ్ డి. ఏబిసిడి ఈజ్ అవర్ రిక్వైర్డ్ రెక్టాంగిల్. నెక్స్ట్ 2 డయాగ్నల్స్ మధ్య 90 degrees యాంగిల్ ఉండేటట్లుగా మనం క్వాడ్రిలేటర్ని డ్రా చేయాలి. మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. డయాగ్నల్స్ మధ్య యాంగిల్ 90 degrees కనుక ఉన్నట్లయితే అది స్క్వేర్ అవుతుంది, అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటూ బైసెక్ట్ చేసుకుంటూ, అలాగే డయాగ్నల్స్ మధ్య యాంగిల్ 90 degrees కనుక ఉన్నట్లయితే అది స్క్వేర్ అవుతుంది. ఏబిసిడి. సో ఏఓ 4 cm, ఓసి కూడా 4 cm, ఓడి 4 cm, ఓబి కూడా 4 cm. మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి అంటే 90 degrees ఉండాలన్నమాట. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ లాగే 8 cm లెంగ్త్తో ఒక డయాగ్నల్ డ్రా చేస్తాము.
ఏసీ డయాగ్నల్ అనమాట. 8 దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్, జాయిన్. నెక్స్ట్ మిడ్ పాయింట్ గుర్తుపెడతాం, ఏసీ, మిడ్ పాయింట్ యాజ్ ఓ. ఇక్కడ మనకి 90 degrees యాంగిల్ ఉండాలి. సేమ్ మిడ్ పాయింట్ దగ్గర 90 degrees కింద ఉండే లైన్ ఉండేటట్లుగా మనం డ్రా చేసిన లైన్ మీదకి వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి, పెట్టుకోవాలి కరెక్ట్గా. 90 degrees అంటే ఇదన్నమాట. కరెక్ట్గా 90 degrees దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి కింద వరకు. దీనికి మనం పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం డ్రా చేసిన లైను ఇక్కడి నుంచి ఓ నుంచి పైన 4 centimeters, ఓ నుంచి కిందకి 4 centimeters ఉండేటట్లుగా ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. ఓ నుంచి పైకి 4 centimeters, అలాగే కింది వైపును కూడా 4 centimeters. సో ఈ పాయింట్ని బి అనుకుందాము, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని డి అనుకుందాము. ఇక్కడ మనకి యాంగిల్ 90 degrees. ఓఏ 4 centimeters, ఓసి 4 centimeters, ఓబి కూడా 4 centimeters ఉండేటట్లు ఆర్క్ గీసాము. ఓడి కూడా 4 centimeters ఉంటుంది. నెక్స్ట్ ఏబి, బీసీ, సిడి, డిఏ ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేయాలి. సో 4 sides ఈక్వల్గా వచ్చాయి చూడండి. ఫస్ట్ 2 figures మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి, రెక్టాంగిల్ అయింది అది. సో డయాగ్నల్స్ మధ్య యాంగిల్ 90 degrees కనుక ఉన్నట్లయితే, అలాగే డయాగ్నల్స్ 2 ఈక్వల్గా ఉంటే ఆ ఫిగర్ అనేది స్క్వేర్ అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఫస్ట్ వన్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏసీ ఆఫ్ లెంగ్త్ 8 centimeters. సెకండ్ పాయింట్, మార్క్ ఇట్ మిడ్ పాయింట్ ఓ. ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ని ఓగా మార్క్ చేశాము. నెక్స్ట్, డ్రా ఎనదర్ లైన్ సెగ్మెంట్ బీడీ ఆఫ్ లెంగ్త్ 8 centimeters పాసింగ్ త్రూ ఓ. ఓ నుంచి పాస్ అయ్యేటట్లుగా బీడీ అనే లైన్ని గీసాము, అది కూడా 8 centimeters ఉంది. సచ్ దట్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees విత్ ఏసీ. ఏసీ తోటి 90 degrees యాంగిల్ చేస్తూ 8 centimeters లెంగ్త్ ఉన్న బీడీ అనే లైన్ సెగ్మెంట్ని డ్రా చేశాము. ఓ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ యాజ్ వెల్. బీడీకి కూడా ఓ మిడ్ పాయింట్ ఉండేటట్లుగా బీడీని డ్రా చేశాము. జాయిన్ ది ఎండ్ పాయింట్స్ ఏబిసి అండ్ డి. ఏ బీని సిని, సిడిని డిఏని జాయిన్ చేసినట్లయితే ఏబిసిడి ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్క్వేర్, మనకు ఒక స్క్వేర్ వస్తుందన్నమాట. సో ఈ కన్స్ట్రక్షన్ బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే 2 డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నల్స్ మధ్యలో యాంగిల్ 90 degrees కనుక ఉన్నట్లయితే ఆ క్వాడ్రిలేటర్ అనేది స్క్వేర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2 డయాగ్నల్స్ మధ్యలో 140 degrees ఉండేటట్లుగా ఒక క్వాడ్రిలేటర్ని డ్రా చేయాలి. సో ఇది కూడా మనకి రెక్టాంగిలే వస్తుంది. 90 degrees ఉన్నప్పుడు మాత్రమే స్క్వేర్ వస్తుంది అన్నమాట. సో ఇవి డయాగ్నల్స్. ఈ డయాగ్నల్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి అంటే 140 degrees ఉండాలంట. సో ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాను చూడండి. మనం ఇక్కడ 140 తీసుకున్నట్లయితే ఇటువైపు ఎంత ఉంటుంది, మొత్తం లైన్ మీద 180 degrees ఉండాలి, లీనియర్ పెయిర్ కాబట్టి. ఇటువైపు 40 degrees ఉంటుంది. ఆల్రెడీ మనం సెకండ్ సమ్ చేసాం 40 degrees తోటి. సో ఒకవైపు 40 ఉందంటే ఆటోమేటిక్గా రెండో వైపు 140 ఉందనే అర్థం అనమాట. 40 degreesకి ఎలా అయితే వచ్చిందో ఫిగర్ 140 degreesకి కూడా అలానే వస్తుంది. ఫస్ట్ మనం ఒక డయాగ్నల్ డ్రా చేద్దాం. ఏసీ అనే డయాగ్నల్ని డ్రా చేద్దాం. ఫస్ట్ 8 centimeters లెంగ్త్ తోటి ఏసీ అనే డయాగ్నల్. నెక్స్ట్ మిడ్ పాయింట్ అంటే 4 centimeters దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టాలి, అది మిడ్ పాయింట్ అవుతుంది, ఏసీ. నెక్స్ట్ 140 degrees గుర్తుపెట్టాలి ఓ దగ్గర. చూడండి ఈ లైను మనం గీసిన లైన్ ఎగ్జాక్ట్గా ఒకదాని మీద ఒకటి మ్యాచ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. 90 degrees ఉన్న కింద ఉన్న లైను ఓ దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. 140 degrees మనం ఇందాక ఇలా లెక్కేసాం కదా, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140 అంటే 140 అంటే ఇదన్నమాట. సో ఇటు నుంచి చూసుకున్నట్లయితే అది 40 అవుతుంది, ఇటు నుంచి చూసుకున్నట్లయితే 140 అవుతుంది అనమాట. రెండు ఒకటే వస్తుంది దాదాపుగా. మనం సెకండ్ ఫిగర్ గీసాం కదా, సేమ్ అలానే వస్తుంది.
సో ఈ 2 పాయింట్స్ని మిడ్ పాయింట్తో పాస్ అయ్యేటట్లుగా జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది 8 సెంటీమీటర్స్ అంటే మిడ్ పాయింట్ గుర్తుపెట్టాం కాబట్టి ఓఏ 4 సెంటీమీటర్స్ ఉంటుంది, ఓసీ కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ కూడా 8 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా, అంటే మిడ్ పాయింట్ నుంచి పైన ఒక 4 సెంటీమీటర్స్ కింద 4 సెంటీమీటర్స్ ఉండేటట్లుగా ఒక ఆర్క్ డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్కి బిడి అని పేరు పెడతాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డి. నెక్స్ట్ ఏబి, బీసీ, సిడి, డిఏ ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఇక్కడ మనకి 140 డిగ్రీస్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇటు ఎంత ఉంటుందంటే 40 డిగ్రీస్ ఉంటుంది. సో మనం చేసిన రెండో లెక్కే అనమాట. రెండో లెక్కలు మనం ఇప్పుడు ఇటు 40 గుర్తుపెట్టాము అంటే ఇటువైపు ఎంత ఉంటుంది, అక్కడ 140 ఉంటుంది. So this is our required rectangle ABCD. సేమ్ 30 degrees 40 degrees ఏ స్టెప్స్ అయితే రాసామో సేమ్ అవే స్టెప్స్. ఫస్ట్ వన్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏసీ ఆఫ్ లెంగ్త్ 8 సెంటీమీటర్స్. సెకండ్ వన్, మార్క్ ఇట్స్ మిడ్ పాయింట్ యాజ్ ఓ. థర్డ్ వన్, డ్రా అనదర్ లైన్ సెగ్మెంట్ బీడీ ఆఫ్ లెంగ్త్ 8 సెంటీమీటర్స్ పాసింగ్ త్రూ ఓ సచ్ దట్ ఇట్ మేక్స్ యాంగిల్ 140 డిగ్రీస్. ఇక్కడ మనకి 30 డిగ్రీస్ అని రాసాం ఫస్ట్ లెక్కలో, దీని బదులుగా మనం ఏం రాయాలంటే 140 డిగ్రీస్ అని రాయాలి విత్ ఏసీ. ఫోర్త్ పాయింట్, జాయిన్ ది ఎండ్ పాయింట్స్ ఏబిసి అండ్ డి. ఏబిసిడి ఈజ్ అవర్ రిక్వైర్డ్ రెక్టాంగిల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. లైన్ సెగ్మెంట్స్ పిఎల్ అండ్ ఏఎం ఆర్ 2 పర్పెండిక్యులర్ డయామీటర్స్ ఆఫ్ ది సర్కిల్. వాట్ ఈస్ ది ఫిగర్ ఏపీఎంఎల్? రీజన్ అండ్ ఆర్ ఎక్స్పెరిమెంట్ టు ఫిగర్ దిస్ అవుట్. సో మనం ఒక సర్కిల్ని డ్రా చేయాలి సెంటర్ ఓ ఉండేటట్లుగా. పిఎల్ ఏఎం రెండు కూడా డయామీటర్స్ అంట, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అప్పుడు మనం ఆ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏపీఎంఎల్ అనే ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్ ఏమవుతుంది అనేది చెప్పాలన్నమాట. చూడండి, ఫస్ట్ మనం ఓ అనే సెంటర్ ఉండేటట్లుగా ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో లైన్ సెగ్మెంట్స్ పిఎల్ అండ్ ఏఎం ఆర్ 2 పర్పెండిక్యులర్ డయామీటర్స్ అన్నాడు. డయామీటర్ అంటే సెంటర్ గుండా పాస్ అవుతుంది. సెంటర్ గుండా పాస్ అయ్యేటట్లుగా 2 డయామీటర్స్ డ్రా చేసుకోవాలి. అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఫస్ట్ డయామీటర్ పిఎల్ అన్నాడు కదా, దీనికి పి అని పేరు పెడదాము, ఇది ఎల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో డయామీటరు దీనికి కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉండేటట్లుగా డ్రా చేసుకోవాలి, అంటే పిఎల్కి పర్పెండిక్యులర్గా ఉండేటట్లు అనమాట. ఇది ఏఎం. సో ఇప్పుడు మనకి వాట్ ఈజ్ ది ఫిగర్ ఏపీఎంఎల్ అన్నాడు, అంటే ఏపీని పిఎంని ఎంఎల్ని ఏఎల్ని జాయిన్ చేస్తే మనకు ఒక ఫిగర్ ఫామ్ అవుతుంది. ఆ ఫిగర్ ఏంటి, రీజన్ చెప్పాలన్నమాట, ఎందుకు ఆ ఫిగర్ అలా ఉంది అనేది. మనం సపోజ్ ఇది స్క్వేర్ అన్నాం అనుకో, ఎందుకు స్క్వేర్ అవుతుందో రీజన్ చెప్పాలి. లేదా రెక్టాంగిల్ అన్నాం అనుకోండి, ఎందుకు రెక్టాంగిల్ అవుతుందో రీజన్ చెప్పాలన్నమాట. చూడండి, ఇక్కడ కొంచెం మిస్టేక్ పోయింది. ఏపీఎంఎల్ అనేది మనకి స్క్వేర్ అవుతుంది అనమాట. ఎందుకు స్క్వేర్ అవుతుంది అంటే ఓ అనేది సెంటరు, ఓ నుంచి ఎంకి ఇదేమవుతుంది, రేడియస్ అవుతుంది. నెక్స్ట్ ఓ నుంచి ఏకి ఇది కూడా రేడియస్సే. నెక్స్ట్ ఓపి ఇది కూడా రేడియస్సే, ఓఎల్ ఇది కూడా రేడియస్సే. ఈ ఏపీఎంఎల్ ఒక స్క్వేర్ అవుతుంది. ఏఎం పిఎల్ రెండు కూడా డయాగ్నల్స్ అవుతాయి. డయాగ్నల్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, ఏఎం లెంగ్త్ ఎంత ఉంటుంది, r+r 2r అవుతుంది. పిఎల్ లెంగ్త్ కూడా r+r 2r అవుతుంది. అంటే డయాగ్నల్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఆల్రెడీ పర్పెండిక్యులర్గా డ్రా చేసాం, అంటే ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటూ డయాగ్నల్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే ఆ క్వాడ్రిలేటర్ అనేది స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఏపీఎంఎల్ అనేది స్క్వేర్ ఎందుకు అవుతుందో రీజన్స్ చూద్దాము. డయాగ్నల్స్ బైసెక్ట్.
సిన్స్ పిఎల్ అండ్ ఏఎం ఆర్ డయామీటర్స్ దే క్రాస్ ఎట్ ది సెంటర్ ఓ. రెండు కూడా డయామీటర్స్ గీసాము, రెండిటి మిడ్ పాయింట్ కూడా ఒకటే. ఆల్ రేడియై ఆర్ ఈక్వల్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఆల్ రేడియై ఆర్ ఈక్వల్ అంటే ఇవి బైసెక్ట్ చేసుకున్నట్టు అనమాట. కరెక్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్, ఇది రేడియస్ అంటే ఓ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఏఎం అనేది డయామీటరు, పిఎల్ కూడా డయామీటర్, రెండు కూడా పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసుకున్నాయి. సో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. నెక్స్ట్ డయాగ్నల్స్ ఈక్వల్ కూడా మనం గీసేటప్పుడే డయామీటర్స్ అనుకున్నాం. సర్కిల్లో ఆల్ డయామీటర్స్ ఈక్వల్గా ఉంటాయి. సిన్స్ బోత్ ఆర్ డయామీటర్స్ ఆఫ్ ది సేమ్ సర్కిల్ దే ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్. డయాగ్నల్స్ పర్పెండిక్యులర్గా ఉండేటట్లే డ్రా చేసాం. ఇట్ ఈస్ గివెన్ దట్ పిఎల్ అండ్ ఏఎం ఆర్ పర్పెండిక్యులర్. సో ఈ 3 పాయింట్స్ నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే డయాగ్నల్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే బైసెక్ట్ చేసుకున్నాయి. రైట్ యాంగిల్స్ బైసెక్ట్ చేసుకున్నప్పుడు యాంగిల్ 90 degrees ఉండేటట్లుగా బైసెక్ట్ చేసుకున్నాయి. సో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటూ బైసెక్ట్ చేసుకున్నట్లయితే, అలాగే 90 degrees యాంగిల్ కూడా ఉన్నట్లయితే ఆ ఫిగర్ అనేది స్క్వేర్ అవుతుంది. సో ఏపీఎంఎల్ ఈజ్ ఏ స్క్వేర్. నెక్స్ట్ 4th క్వశ్చన్. We have seen how to get 90 degrees using paper folding. Now suppose we do not have any paper but 2 sticks of equal length and a thread. మనకి ఫోల్డ్ చేస్తే, పేపర్ ఫోల్డ్ చేస్తే 90 degrees ఎలా వస్తుందో చూసాము. కానీ ఇప్పుడు మనకి పేపర్ లేకుండా 2 sticks ఉన్నాయి, అలాగే ఒక థ్రెడ్ కూడా ఉంది. వాటిని యూజ్ చేస్తూ హౌ డూ వీ మేక్ అన్ ఎగ్జాక్ట్ 90 degrees యూజింగ్ దీస్. వీటిని యూజ్ చేస్తూ అంటే థ్రెడ్స్ని అలానే ఈక్వల్ లెంగ్త్ ఉన్న స్టిక్స్ని యూజ్ చేస్తూ ఎగ్జాక్ట్గా 90 degrees ఉండేటట్లుగా యాంగిల్ని ఎలా ఫామ్ చేయాలో చెప్పాలన్నమాట. ముందుగా మనకి ఒకే లెంగ్త్ ఉన్నటువంటి 2 sticks థ్రెడ్ కావాలి. ప్రొట్రాక్టర్ని యూజ్ చేయకుండా 90 degrees యాంగిల్ని తయారు చేయడం అనేది మన టార్గెట్ అనమాట. ముందు ఈ 2 sticksకి మిడ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ని ఎలా సెలెక్ట్ చేయాలి అంటే మనం కొలవకుండా ఎలా సెలెక్ట్ చేయొచ్చు అంటే థ్రెడ్ తీసుకుని థ్రెడ్ని కొలిచి థ్రెడ్ని కరెక్ట్గా మధ్యలో గనక మడిచినట్లయితే మిడ్ పాయింట్ ఏదైతే అవుతుందో అదే ఆ స్టిక్ కూడా మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. ఈ 2 sticksకి మిడ్ పాయింట్స్ని ఒకదాని మీద ఒకటి ఉంచి 2 కర్రలు తిరిగే విధంగా స్క్రూ తోటి వాటిని మిడ్ పాయింట్స్ రెండింటిని కూడా స్క్రూతో బిగించేసేయాలి. సో ఇక్కడ మనకి 4 ఎండ్ పాయింట్స్ వచ్చాయి కదా, ఈ 4 ఎండ్ పాయింట్స్ని థ్రెడ్తో గట్టిగా కలపాలి. అలా కలిపినప్పుడు మనకు ఒక ఆకారం వస్తుంది. ఆ ఆకారం ఏంటంటే రెక్టాంగిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ 2 sticks కూడా డయాగ్నల్స్ లాగా పనిచేస్తాయి. మనం ఎలా తీసుకున్నాం, స్టిక్స్ 2 కూడా ఈక్వల్ లెంగ్త్ తీసుకున్నాం అంటే డయాగ్నల్స్ 2 కూడా ఈక్వల్గా ఉన్నాయి. అలాగే మిడ్ పాయింట్ దగ్గర ఆ 2 కూడా బైసెక్ట్ చేసుకుంటున్నాయి. కాబట్టి మనకు ఏర్పడిన అటువంటి క్వాడ్రిలేటరల్ అనేది ప్యారలలోగ్రామ్ కూడా అవ్వచ్చు. మరి ఈ ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండవు. సో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటూ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే కనుక, అలాగే ఈచ్ యాంగిల్ 90 degrees కూడా ఉన్నట్లయితే ఆ క్వాడ్రిలేటరల్ అనేది రెక్టాంగిల్ అవుతుంది అనమాట. సో ప్రొట్రాక్టర్ యూజ్ చేయకుండా 90 degrees ఎలా చేయొచ్చు అనేది ఈ యాక్టివిటీ ద్వారా చేయొచ్చు అనమాట. మనం దీనికి స్టెప్స్ చూద్దాం. ఈ యాక్టివిటీని స్టెప్ వైజ్గా ఎలా రాయాలో స్టెప్ వైజ్గా చూద్దాము. ఫస్ట్ వన్, టేక్ ది 2 sticks ఆఫ్ ఈక్వల్ లెంగ్త్. సెకండ్ స్టెప్, ఫైండ్ ది ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఈచ్ స్టిక్. థర్డ్ వన్, జాయిన్ ది 2 sticks టుగెదర్ ఎట్ దేర్ మిడ్ పాయింట్స్ టు ఫార్మ్ an X shape. Fourth one, connect the 4 tips of the sticks with the thread. Fifth one, the shape formed by the thread is rectangle. Since every corner of a rectangle is 90 degrees, the angle between adjacent threads at any corner will be exactly 90 degrees. Therefore, we can create a perfect 90 degrees angle without using protractor. Next, 5th question. We saw that one of the properties of a rectangle is that its opposite sides are parallel. Can this be chosen as a definition of a rectangle? In other words, is every quadrilateral that has opposite sides parallel and equal a rectangle? మనకి ఈ రెక్టాంగిల్లో ప్రాపర్టీస్ ప్రకారం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గాను ప్యారలల్గాను ఉంటే కనుక దాన్ని రెక్టాంగిల్ అనొచ్చా, రెక్టాంగిల్కి ఆ డెఫినేషన్ చెప్పచ్చా? అదర్ వర్డ్స్ అంటే ఎవ్రీ క్వాడ్రిలేటరల్లోనూ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ప్యారలల్గా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అనొచ్చా అంటే ఇక్కడ మనకి డెఫినేషన్స్ అలానే 2 ఫిగర్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గాను ఈక్వల్గాను ఉంటే కనుక ఆ క్వాడ్రిలేటరల్ని మనం ప్యారలలోగ్రామ్ అని కూడా అనొచ్చు. అయితే ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ నాట్ నెసెసర్లీ ఏ రెక్టాంగిల్. ఎవ్రీ ప్యారలలోగ్రామ్ రెక్టాంగిల్ అవ్వాల్సిన అవసరం లేదు.
ప్యారలోగ్రామ్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫిగర్లో ఏబీ ప్యారలల్ టు సిడి, ఏడి ప్యారలల్ టు బీసీ, అలాగే ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. కానీ ఇక్కడ మనకి యాంగిల్స్ అనేవి 90 degrees లేవు. ఆల్ ది అబోవ్ ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్. ఏవైతే రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ రెండు ఉన్నాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలాగే ప్యారలల్గా కూడా ఉన్నాయి. కానీ ఈచ్ యాంగిల్ 90 degrees కాదు. కాబట్టి ఈ ప్యారలోగ్రామ్ అనేది రెక్టాంగిల్ అవ్వదన్నమాట. ఒక ప్యారలోగ్రామ్ రెక్టాంగిల్ అవ్వాలి అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఈక్వల్గా ఉంటూ ఈచ్ యాంగిల్ 90 degrees ఉండాలి. అలాగే డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు ఆ ప్యారలోగ్రామ్ రెక్టాంగిల్ అవుతుందన్నమాట. సో సేమ్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ప్యారలోగ్రామ్కి రెక్టాంగిల్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ప్యారలల్గా ఉండడం అనేది రెండిట్లోనూ సేమ్. అయితే ప్యారలోగ్రామ్లో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండవు, అలాగే ఈచ్ యాంగిల్ 90 degree కూడా ఉండదు. రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది, అలాగే డయాగ్నల్ కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట. సో మనం ఏ క్వాడ్రిలేటరల్లో అయినా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ప్యారలల్గా ఉన్నట్లయితే దాన్ని రెక్టాంగిల్ అనలేము. ఖచ్చితంగా మనకి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండాలి, అలాగే ఈచ్ యాంగిల్ కూడా 90 degrees ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం ఆ క్వాడ్రిలేటరల్ని రెక్టాంగిల్ అంటాము. So it has more important condition, all angles are 90 degrees and diagonals are also equal, hence it is a rectangle.